అసలు పన్నీర్ సెల్వం తిరుగుబాటుకు కారణం ఏంటి? అమ్మ ఆత్మే సెల్వంతో నిజాలు పలికించిందా? ఆయన వెనుకున్నది ఎవరు? బ్యాక్గ్రౌండ్ గట్టిగా ఉండబట్టే పన్నీరు నోరు విప్పారా? మరోవైపు డిఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ పన్నీర్ సెల్వం ఇంటికి వెళ్లడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత సైలెంట్ గా ఉన్న పన్నీర్ సెల్వం కాస్త గ్యాప్ను తీసుకుని పొలిటికల్ బాంబును పేల్చారు. శశికళ తనకు ద్రోహం చేశారంటున్న పన్నీర్ సెల్వం ఒంటరిగానే పార్టీలో జరుగుతున్న పరిణామాలపై పోరాడతానని ప్రకటించారు. ప్రజామోదం ఉన్న వ్యక్తే పార్టీకి ప్రభుత్వానికి అధిపతి కావాలని డిమాండ్ చేశారు. అమ్మ అభిప్రాయం కూడా ఇదేనని చెప్పుకొచ్చారు. అసలు పన్నీర్ సెల్వం తిరుగుబాటు వెనుక ఉన్నది ఎవరు? నిజంగానే అమ్మ ఆత్మ పన్నీర్తో నిజాలు పలికించిందా? అన్నా డీఎంకే నేతలు ఆరోపిస్తున్నట్లు బీజేపీ డీఎంకే నేతలే పన్నీర్తో ఇదంతా చేయించారా? ఎవరి అండు చూసుకుని పన్నీరు శశికళపై యుద్ధాన్ని ప్రకటించారు. నిజానికి పన్నీర్కు కేంద్రం ఆశీస్సులు ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. చెన్నై పరిణామాలను కేంద్రం అనుక్షణం గమనిస్తూనే ఉంది. పరోక్షంగా పన్నీర్కు కేంద్రం సహకరిస్తోందన్న టాక్ కూడా వినపడుతోంది. సెల్వాన్కి ఎంతమంది ఎమ్మెల్యేలు మద్దతు పలుకుతారన్నది కూడా ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. ఇక డీఎంకే కూడా పన్నీర్ విషయంలో పాజిటివ్గా ఉన్నట్లుగా అర్థమవుతోంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ కూడా గతంలో పన్నీర్ సెల్వం సీఎం అయితే అవిశ్వాసం పెట్టమని చెప్పారు. ఈ మధ్య తమిళనాడు అసెంబ్లీ సమావేశాల టైంలో సెల్వం కాన్వాయ్ వెళ్తున్నప్పుడు దారిని కూడా స్టాలిన్ ఇచ్చారు. ఇవాళ స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే నేతలు రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రిని కలవనున్నారు. శశికళ ప్రమాణ స్వీకారాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని ఇవ్వనున్నారు. వీటన్నింటినీ డీకోడ్ చేస్తే పన్నీర్పై డీఎంకేకు పాజిటివ్ కార్నర్ ఉన్నట్లుగా అర్థమవుతోంది. మెజారిటీ ఎమ్మెల్యేలు తనకు మద్దతిస్తారనే నమ్మకం కూడా పన్నీర్ను ముందుకు నడిపించి ఉండొచ్చు. ఇలా పక్కా వ్యూహంతోనే సెల్వం రంగంలోకి దిగారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.